పల్లెటూళ్ళల్లో ఎవరింటికాడన్నా ఏదన్నా మంచి మొక్క ఉంటే అందరూ పెట్టుకుంటారు, కానీ పట్టుకెళ్ళి దాన్ని ఉపయోగం అయితే ఉపయోగించరు ఎక్కువ. ఇది తమలపాకు మొక్క ఒక్కళ్ళ ఇంటికాడ ఉంది ఫస్ట్లో, ఇప్పుడైతే చాలామంది ఇళ్ళకాడ ఉంది. నేనైతే ఇవి ముదురాకులు కొంచెం తెచ్చా, ఇవి తీగల పట్టినే తీసుకొచ్చాను. ఇవి ఉడకేసి మోకాలు మీద పెడదామని మొన్న ఒకరోజు పెట్టాను కదా, కొంచెం నొప్పి తగ్గినట్టుంది. మళ్ళీ ఈరోజు కూడా చేస్తాను. ఈ తీగలనేమో మట్టిలో పెట్టేస్తా. ఈ ఆకుల్ని కొంచెం శుభ్రంగా కడిగేసి కొంచెం నీళ్ళు పోసి ఉడకబెడతాను. ఫస్ట్ గోరువెచ్చగా ఉండగా మోకాల మీద పెట్టి కట్టేస్తా. తీసేసి ఇదిగో ఇక్కడ చుట్టి ఇక్కడ పెట్టి కొంచెం మట్టి పెట్టి రాయి పెట్టాను. ఇది ఇంతకుముందు పెట్టింది, ఇది బతికి ఇలా ఉంది. చిన్నదే పెట్టా. సొరతీగ మొదల దగ్గర నుంచి తీగొచ్చింది. అసలు చెట్టే ఎండిపోతుంది అనుకున్నా నేను. అది అక్కడికి వెళ్ళి అక్కడ పాకింది కోస్తా. ఇదేం మళ్ళీ మొదల నుంచి ఒకటి తీగ వస్తుంది. కరివేపాకు మొక్కలు చాలా చోట్ల ఉన్నాయి, కానీ ముదిరిపోయినాయి. ఆకంతా ముదిరిపోయి ఇలా ఉంది. అన్ని చెట్లు మనం చేయలేం, కానీ ఇదిగో కాస్త ఈ చెట్టుని మటుకు మొత్తం ఆకంతా తీసేసా. నీళ్ళు పడితే చక్కటి పిలక వస్తుంది. ఇది తెల్ల పూలు, గరుడు వర్ధన పూలు ఉంటాయి కదా, ఆ మొక్క ఇది. ఈ నేతి బీరకాయ, సొరకాయ, టమాటా ముక్కలు పచ్చడి కోసం పెట్టినవి ఏగుతున్నాయి. ఈ నీరు ఎగిరే వరకు వేయించుకుని పచ్చడి చేస్తాను. ఈ కాకరకాయలేమో చక్కగా నీరు ఎగిరిపోయినాయి. ఇవి ఇంకా స్టీల్ బాక్స్లోకి తీసుకుని చల్లారి నెయ్యి స్టీల్ బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెడతా. ఈరోజు అయితే వండను ఇది కూర. తమలపాకులనేమో ఉడకేసుకోవడానికి పెట్టుకున్నా. చూడండి ఈరోజు ఎన్ని వచ్చినాయి అన్నం తినడానికి. ఒక్కోసారి 10 కాకుల దాకా వస్తాయి. పప్పు, గోంగూర, సొరకాయ కూర వండేసి పచ్చడికి ఏమో నేతి బీరకాయ వండేసి ఇక అన్నం పెట్టాను. ఫైనల్గా ఇలా కుక్కర్లో లాగా పెట్టా ఈరోజు అయితే, డైరెక్ట్గా కాకుండా.